ధీం తనన ధీం తనన ధీం 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 సద సరి సద పద పద సద పమ పమ పద పమరి మప మపద పమరి మరి మప మరి సరి సరి మరి సా మూవల సౌవడి 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 మూవల సౌవడి. దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు నమస్కారం. రసజ్ఞులైన నాట్యాభిమానులకు, నాట్య కళాకారులకు, నాట్య గురువులకు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మువ్వల సవ్వడి సీజన్ 3 ఈరోజు మరొక 4 అభ్యర్థుల్ని తీసుకొచ్చింది. మరి కార్యక్రమంలోకి అడుగు పెట్టేద్దామా? నతజ్ఞానం నతత్శిల్పం నసా విద్య నసా కళ నసౌ యోగో నతత్కర్మ నాట్యేస్మిన్ ఎన్న దృశ్యతే. నాట్యంలో కనబడని జ్ఞానము, శిల్పము, విద్య, కళ, యోగము, కర్మము మరెక్కడా కనబడవు. అంటే నాట్యం ఒకటే నేర్చుకుంటే జ్ఞానము, విద్య, శిల్పము, కళతో పాటు యోగం కూడా లభిస్తాయి. సర్వశాస్త్ర సంపన్నమైనది నాట్యము. అటువంటి ఉన్నతమైన, ఉత్తమమైన నాట్యాన్ని మువ్వల సవ్వడి కార్యక్రమం ద్వారా మరొక్కసారి మీ ముందుకు తీసుకొస్తోంది దూరదర్శన్ యాదగిరి. ముందు ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన అభ్యర్థుల్ని పరిచయం చేసుకుందాం రండి. మొదట కె త్రిపుర నిఖిత, కె శృతి సమన్వి, ఎం ఉషారాణి, టి జాహ్నవి. ఈనాటి కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా విచ్చేసిన వారు ప్రముఖ నాట్యాచారులు, సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత, కూచిపూడి భరతనాట్య రీతుల్లో ప్రావీణ్యులు, సాంప్రదాయ కూచిపూడి నాట్య కుటుంబంలోని జన్మించిన వారు, హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయ నాట్య ఆచార్యులుగా, డీన్గా దాదాపు 30 సంవత్సరాలు సేవలు అందించిన శ్రీ పసుమర్తి రామలింగ శాస్త్రి గారు. వారి పాదాలకు నమస్కరిస్తూ వారికి స్వాగతం పలుకుతోంది మువ్వల సవ్వడి. ఈనాటి మువ్వల సవ్వడి కార్యక్రమంలో మొదటి అంశంలోకి ప్రవేశిస్తున్నాము. ఆంగికం. ఇందులో అభ్యర్థులు వారికి నచ్చిన అంశాన్ని ప్రదర్శిస్తారు. ముందుగా త్రిపుర నిఖిత బాలార్క కోటి అనే అంశం వసంత రాగం ఆది తాళంలో శ్రీ వేదాంతం రామలింగ శాస్త్రి గారి రచన. తది గిన్నత్వం తది గిన్నత్వం తది గిన్నత్వం దిత్త తది గిన్నత్వం తది గిన్నత్వం తది గిన్నత్వం తది గిన్నత్వం దిత్త తది గిన్నత్వం తది గిన్నత్వం తుం తదింగ్ గిన్నత్వం తకత తుం తదింగ్ గిన్నత్వం తదింగ్ గిన్నత్వం త ది కిడతక తగదన తుం తదింగ్ గిన్నత్వం తకత తుం తదింగ్ గిన్నత్వం తదింగ్ గిన్నత్వం త ది కిడతక తగదన తుం తద్ది గిన్నత్వం తకత తుం తదింగ్ గిన్నత్వం తదింగ్ గిన్నత్వం త ది కిడతక తద్దిం తరికిట తంగిట తగ తరికిట తగ త తుం
తద్దిం గిణత తుం తకత తుం తద్దిం గిణతుం తద్దిం గిణతుం త ది కిటతక తద్దిం తరికిట తంగిటతక తరికిట త తుం తద్దిం గిణత తుం తకత తుం తద్దిం గిణతుం తద్దిం గిణతుం త ది కిటతక తంగిట తరికిట తంగిటతక తరికిటతక బాలార్క కోటి ప్రతి మానవత్రం బాల త్రిపుర సుందరి బాలార్క కోటి ప్రతి మానవత్రం బాల త్రిపుర సుందరి భావయామి సతతం బాలార్క కోటి ప్రతి మానవత్రం బాల త్రిపుర సుందరి భావయామి సతతం బాలార్క కోటి ప్రతి మానవత్రం బాల త్రిపుర సుందరి భావయామి సతతం బాలార్క కోటి ప్రతి మానవత్రం బాల త్రిపుర సుందరి భావయామి సతతం బాలార్క కోటి ప్రతి మానవత్రం బాల త్రిపుర సుందరి భావయామి సతతం బాలార్క కోటి ప్రతి బాగుందమ్మా, చక్కగా నర్తించావు, చక్కగా చేసావు. ఓకే. తరువాత అభ్యర్థి శృతి సమన్వి. తను ప్రదర్శింపబోయే అంశం ఆనంద తాండవమాడే. రాగమాలిక ఆది తాళంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి రచన. ఆనంద తాండవమాడే ఆనంద తాండవమాడే శివుడు అనంతలయుడు చిదంబర నిలయుడు అనంతలయుడు చిదంబర నిలయుడు ఆనంద తాండవమాడే ఆనంద తాండవమాడే ఆనంద తాండవమాడే శివుడు అనంతలయుడు చిదంబర నిలయుడు అనంతలయుడు చిదంబర నిలయుడు ఆనంద తాండవమాడే నగరాజ సుత చిరునగవుల చిలుకంగ నగరాజ సుత చిరునగవుల చిలుకంగ నగరాజ సుత చిరునగవుల చిలుకంగ నగరాజ సుత చిరునగవుల చిలుకంగ సిగలోన వగలొలికి సిగలోన వగలొలికి ఎగసి ఎగసి దూతంగ సురగంగ సిగలోన వగలొలికి ఎగసి ఎగసి దూతంగ సురగంగ ఆనంద తాండవమాడే శివుడు అనంతలయుడు చిదంబర నిలయుడు ఆనంద తాండవమాడే గదిత తత్త తత్త తరిగిడదం తక్కిడతక తరిగిడదం తక్క దిక్కు కిడతక తరిగిడదం తత్త గదిత తత్త తత్త తరిగిడదం తక్కిడతక తరిగిడదం తక్క దిక్కు కిడతక తరిగిడదం తరి తన జన్ను తా తక్కిట తక్క తరి తదన్న దన్న త దన్న త జన్ను జన్ను తై జన్ను తదిమి దిమి తరి తదన్న దన్న దన్న త జన్ను 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 తదిమి దిమి తరి తదన్న త జన్ను తదిమి తదీం తరిగిడదం తదీం తరిగిడదం తదీం తరిగిడదం దిమి 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 డమరుద్వానము దిక్కటముల మానోవగా దిగి 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 కిడతక తరిగిడదం కిణ
కిణ కిణ కిణమణి నూపురముల ఝణత్కారములు సలుపగా నగ 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 తక్కిట తక్కిట కిడతక దరికిడదం విరించి తాళం వేయగా తం 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 కిడతక దరికిడదం హరిమురజము మ్రోయింపగా ధిం 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 తక దరికిడతకదం ప్రమధులాడగా దరికిడతక ధిం అప్సరలు పాడగా దరికిడతక ధిం ఆడగా దరికిడతక ధిం పాడగా దరికిడతక ధిం ఆడగా పాడగా ఆడగా పాడగా ప్లాంగ్ తక్కిడతక దరికిడతక దద్దం కిడతక దరికిడతక ప్లాంగ్ తక్కిడతక దరికిడతక ప్లాంజం ప్లాంజం ప్లాంగ్ తక్కిడతక దరికిడతక దద్దం కిడతక దరికిడతక ప్లాంగ్ తక్కిడతక దరికిడతక ప్లాంజం ప్లాంజం ప్లాంగ్ తక్కిడతక దరికిడతక ప్లాంజం ప్లాంగ్ తక్కిడతక దరికిడతక ప్లాంజం ప్లాంగ్ తక్కిడతక దరికిడతక ధాకిడతక దరికిడతక ధాకిడతక దరికిడతక తక దరికిడతక ధాకిడతక దరికిడతక ధాకిడతక దరికిడతక తక దరికిడతక ధాకిడతక దరికిడతక ధాకిడతక దరికిడతక తక దరికిడతక దరికిడతక ధిం దరికిడతక ధిం దరికిడతక ధిం చక్కగా ఉంది. నీ యొక్క ఆ నాట్యం చేస్తున్నప్పుడు ఆ నటరాజస్వామి యొక్క ఆ శిల్పం పెట్టడంలో వాటిల్లో చాలా చక్కగా చేసావు. ఇంకా బాగా చేయాలి. ఇప్పుడు మువ్వల సవడి కార్యక్రమంలో విరామం. మూవల సవ్వడి మూవల సవ్వడి మూవల సవ్వడి. మువ్వల సవడి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మూడవ అభ్యర్థి ఉషారాణి. గజవదన బేడువే, హంసధ్వని రాగం ఆదితాళం, పురందరదాస్ గారి వారి రచన. తత్తదిత్త జం జం తది గిన్నత తక తది గిన్నత తక దిక్కు తది గిన్నత తక తదిత్త జం జం తది గిన్నత తక తది గిన్నత తక దిక్కు తది గిన్నత తత్తరిత్త జం జం తరిత్త జం జం తక తరిత్త జం జం తరిత్త జం జం తత్తరిత్త జం తక తరిత్త జం తరిత్త జం త దింగిణత త కృతకద దింగిణత త కృతకద దింగిణత తత్తరిత్త జం తక తరిత్త జం తరిత్త జం త దింగిణత త కృతకద దింగిణత త కృతకద దింగిణత తత్తరిత్త జం తక తరిత్త జం తరిత్త జం త దింగిణత త కృతకద దింగిణత త కృతకద దింగిణత తరికృతకద దింగిణత త దింగిణత త దింగిణత. గజవదన బేడువే గజవదన బేడువే గజవదన బేడువే గౌరీ తనయ 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 గజవదన బేడువే. త్రిజగవందితనే సురనర పోరేవనే 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 త్రిజగవందితనే సురనర
పంಕಜವದನ ಬೇಡುವೆ ಗೌರಿ ತನಯ. వినాయకుడి ముద్ర పట్టినావు కదా, ఇలా కాదు, ఇలా ఈ గ్యాప్ ఉండకూడదు, మధ్యలో ఇలా ఇలా ఉండాలి. అంతా మిగతాదంతా చాలా బాగా చేసావు. చివరిగా జాహ్నవి ప్రదర్శింపబోయే అంశం తాండవ గణపతి, బేగడ రాగం, ఆది తాళంలో డాక్టర్ పద్మశ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారి రచన. చేం తక్కిట్ట చేం కిన్న 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 తక్క చేం తక్కిట్ట చేం కిన్న 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 తక్ చేం తక్కిట్ట చేం తక్కిట్ట చెం తజం తక్కిట్ట చెం తక్క చేం తక్కిట్ట చెం తక్కిట్ట చెం తజం తక్కిట్ట చెం తచ్చేం తక్కిట్ట తచ్చేం కిడతక తక్క చేం తక్కిట్ట తచ్చేం కిడతక తచ్చేం తక్కిట్ట తక్క చేం తక్కిట్ట తచ్చేం తక్క తజం తదిగిణ తచ్చేం తక్క తజం తదిగిణ తచ్చేం తక్క తజం తదిగిణ. ತಾಂಡವ ಗಣಪತಿಂ ಭಾವಯೇ ತಾಂಡವ ಗಣಪತಿಂ ಭಾವಯೇ ತಾಂಡವ ಗಣಪತಿಂ ಭಾವಯೇ ಅಖಿಲಾಂಡ ಕೋಟಿ ಬ್ರಹ್ಮಾಂಡ ನಾಯಕಂ 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 ತಾಂಡವ ಗಣಪತಿಂ ಭಾವಯೇ. ಖಂಡಿತ ಸ್ವದಂತ ಪಾಶಾಂಕುಶ ಪ್ರಚಂಡ ಕುಟಾರಧರ ಚತುರ್ಭುಜಂ ಖಂಡಿತ ಸ್ವದಂತ ಪಾಶಾಂಕುಶ ಪ್ರಚಂಡ ಕುಟಾರಧರ ಚತುರ್ಭುಜಂ 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 ತಾಂಡವ ಗಣಪತಿಂ ಭಾವಯೇ ಅಖಿಲಾಂಡ ಕೋಟಿ ಬ್ರಹ್ಮಾಂಡ ನಾಯಕಂ ತಾಂಡವ ಗಣಪತಿಂ ಭಾವಯೇ. బాలస్వరూపం భవానీ సూతం బాలకృష్ణనుతం భావాతీతం బాలస్వరూపం భవానీ సూతం బాలకృష్ణనుతం భావాతీతం కాలకంఠసుతం నాగాభరణం కాలాతీతం కరుణానిలయం కాలకంఠసుతం నాగాభరణం కాలాతీతం కరుణానిలయం మూలాధార స్థిత చిన్మూర్తిం మోదక ప్రియం మోక్షదాయకం మూలాధార స్థిత చిన్మూర్తిం మోదక ప్రియం మోక్షదాయకం. బాగా చేసావమ్మా. థ్యాంక్ యూ గురుగారు. ఏ రాగం ఇది తెలుసా? బేగడ రాగం. బేగడ రాగం. మరి తకదిమి తకజను చేస్తున్నారు కదా,
అన్నీ చేయాలా, తకదిమి తకచండు, లేకపోతే లాస్ట్లో తాకేనా, లేకపోతే ఆ లాస్ట్ చెయ్యక్కర్లేదని చెప్పారా మాస్టర్ గారు? అసలుగా అయితే అన్నీ చెయ్యాలండి. ఆ, ఒకటి మరి వదిలేశాను. చూసుకోవాలి చక్కగా. ఏనా బాగుంది. థ్యాంక్ యూ గురుగారు. ఇప్పుడు మువ్వల సవడి కార్యక్రమంలో విరామం. మూవల సవ్వడి మూవల సవ్వడి మూవల సవ్వడి. మువ్వల సవడి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇప్పుడు మనం 2వ ఆవృత్తంలోకి అడుగుపెట్టబోతున్నాము. వాచికం. వాచికం. ఈ విభాగంలో ప్రతి అభ్యర్థిని మన న్యాయ నిర్ణేత గారు 3 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. మీకు తెలిసిన సమాధానాలు చెప్పగలరు. ఆల్ ది బెస్ట్. ఈ విభాగంలో మొదట కె త్రిపుర నిఖితాను ఆహ్వానిస్తున్నాను. నాట్యశాస్త్రంలో చెప్పబడిన కరణాల సంఖ్య ఎంత? అవి శిల్ప రూపంలో ఎక్కడ కనిపిస్తాయి? కరణాల సంఖ్య 108 గురువుగారు. మ్మ్. దేవాలయాల మీద ఎక్కడ? తంజావూరు బృహదీశ్వర ఆలయం, ఆ. చిదంబరం నటరాజస్వామి ఆలయం. రెండవది అక్కడ తెర మీద చూపిస్తారు. ఆ చూపించిన హస్తముద్ర ఏమిటనేది మీరు చెప్పాలి. చూడండి. అర్ధచంద్రం. సరే, ఆ అర్ధచంద్ర ముద్ర సంయుత హస్తంలోనిదా, అసంయుత హస్తంలోనిదా? అసంయుత హస్తంలో. ఎన్నో ముద్ర అది? 6వ ముద్ర మాస్టర్ గారు. ఓకే అమ్మ. స్క్రీన్ మీద ఉన్న ఇప్పుడు ఆ నాట్యాచార్యులు ఎవరు చెప్పాలి చూసి వారిని. వెంపటి చిన్న సత్యం గారు. వెంపటి చిన్న సత్యం గారా? ఆయనకి ఏమన్నా బిరుదులు అలాంటివి ఏమన్నా వచ్చినాయా లేవా? పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చిన్న సత్యం గారు. ఆహా, ఓకే. ధన్యవాదాలు గురు. ఈ విభాగంలో 2వ అభ్యర్థి కె శృతి సమన్వి. శృతి సమన్వి. నాట్యశాస్త్ర ప్రకారం నాట్య మండపాలు ఎన్ని విధాలుగా చెప్పబడ్డాయి? వాటి పేర్లు ఏమిటి? నాట్య మండలాల సార్. నాట్య మండపాలు, స్టేజెస్, మనం ప్రదర్శిస్తాం చూడు నాట్యం స్టేజ్, అలాంటివి. మనకి వేదిక అనగా 4 దిక్కులు ఉంటుంది కాబట్టి ఒక స్క్వేర్ షేప్ ఉంటుంది సార్ నాట్యశాస్త్ర ప్రకారం. ఒకటి దాని నామం నాకు ఐడియా లేదు, బట్ వేదిక అన్నాక 4 దిక్కులు ఉంటాయి అన్నమాట. స్క్వేర్ షేప్లో ఉంటుంది. నాట్యశాస్త్రంలో భరతుడు చెప్పినవి 3 విధాలు: చతురస్రాకారం, తిస్రాకారం, తర్వాత మూడోది ఏమిటంటే వికృష్టాకారం. 3 అంటే స్క్వేర్, ట్రయాంగిల్ అండ్ రెక్టాంగిల్. 3 విధాలు అన్నమాట. అర్థమైందా? ఓకే. తర్వాత నీ వెనకాల తెర మీద చూపిస్తారు. అది చూసి నువ్వు ఏమిటో చెప్పాలి. సమూహం అనగా మనకి సంయుత హస్తాల్లో ఒక హస్తం ఉంది సార్. అంజలి, కపోతం, కట్కటం. ఈ ముద్రలో ఏంటంటే మనకి ఎక్కువ మంది ఒక గ్యాదరింగ్ని కానివ్వండి, లేదంటే ఒక సమూహాన్ని కానివ్వండి, ఇట్లా డినోట్ చేస్తారు సార్. సమూహాన్ని హస్తంలో సమూహం ఒక్కటే కాక ఇంకేమన్నా చెప్తారా అని అడుగుతున్నా. సమూహం కలయిక కూడా సార్. కలయిక చూపిస్తారు సార్. సమూహం అంటేనే కలయిక. 10 మంది కలిస్తేనే సమూహం కదా. 10 మంది కలిస్తే సమూహం సార్. ఇది ఇద్దరు ఉన్నారు ఇక్కడ. సరే కాదు సార్. ఓకే. నీకు ఆ వెనక తెర మీద ఒక నర్తకి, నటి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత ఆవిడ, వారిని పోల్చాలి నువ్వు. ఎవరు ఆవిడ గురించి చెప్పాలి నువ్వు. చెప్పు నాన్న. తెలుసా తెలీదా? చెప్పేసాయి. వైజయంతిమాల అంటారు ఆవిడని. తెలుసా? పెళ్ళి కాకముందు వైజయంతిమాల, పెళ్ళి అని బాలిని ఒక వ్యక్తిని ఆమె వివాహం ఆడింది. ఆమె 80 ఏట కూడా డ్యాన్స్ చేసింది స్టేజ్ మీద. అంత ప్రముఖ నర్తకి ఆవిడ. ఓకే సార్. ఓకే అమ్మా. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. తర్వాత ఎం ఉషారాణిని ఆహ్వానిస్తున్నాను. అభినయ దర్పణం ప్రకారం నర్తకి కాలికి ధరించే మువ్వలని ఎంత సంఖ్యలో ధరించాలి?
అభినయ దర్పణం ప్రకారం నర్తకి తన కాలి మువ్వల్ని 5 వరుసలు ఉండేలా ధరించాలి. వరుసలు కాదు, ఎన్ని సంఖ్య తెలుసా తెలీదా? 56. సరే నేను చెప్పనా? శతంద్వయం శతం వాపి పాదయోర్ నాట్యకారిణి బంధియా నీలసూత్రేణ గ్రణ్యభిశ్చ దృఢ పునః అన్నాడు. ఒక కాలికి 100 నుంచి 200 గజ్జెలు కట్టుకోవాలట. అవి ఎంత ఉండాలి, దేంట్లో కట్టి ఉండాలి? బంధియా నీలసూత్రేణ, అవి ఒక నీలమణి తాడికి దాన్ని బంధించి ఉండాలిట. అవి అలా కట్టుకోవాలన్నారు. ఏమ్మా, రెండవ ప్రశ్న. స్క్రీన్ మీద నీకు ఒక గురువు గారిని వారి యొక్క చిత్రాన్ని చూపిస్తారు. అది చూసి గుర్తించి వారి పేరు ఏమిటో చెప్పాలి. వీరి పేరమ్మా? వెంపటి పెద్దసత్యం గారు. అలా కాదు, ఆయన పసుమర్తి వేణుగోపాల కృష్ణ శర్మ గారు. ఓకే. వాచికం విభాగంలో చివరిగా టి జాహ్నవిని ఆహ్వానిస్తున్నాను. అభినయ దర్పణంలో చెప్పిన ప్రకారంగా స్థానక భేదాలు ఎన్ని? స్థానక అవి వివరిస్తే సంఖ్య నువ్వు చెప్పేదేముంది? ఇంకా అంతగా తెలియదండి. అంతగా తెలియదా? అసలు తెలియదా? తెలియదండి. సరే, ఓకే. అవి వచ్చి అభినయ దర్పణ ప్రకారం ఎన్ని అంటే అవి 6. అర్థమైందా? సమపాదం, ఏకపాదం, నాగబంధం, ఐంద్ర, గరుడ, బ్రహ్మ. ఐంద్ర అంటే ఇంద్రస్థానం. ఇప్పుడు నీకు స్క్రీన్ మీద ఒక చిత్రం చూపిస్తారు. దానికి ఏ ముద్ర చూపిస్తారో చెప్పాలి. ఆకాశాన్ని చాలా వరకు పతాక హస్తంతోనే చూపిస్తామండి. ఇలా చూపిస్తే ఆకాశాన్ని చూపించినట్టు. ఆకాశానికి అదే, మేఘానికి ఏమిటని వారు ఆకాశం కలిపి చూపించారు, మేఘాలు 2 కలిపి. అందుకని కింద తెల్లగా కనిపిస్తుంది చూసావా మేఘం, దానికి ఏమంటారు? దానికి ఏ ముద్ర వాడతారు? మేఘాలకి కూడా ఇలానే వాడతారనే తెలుసు గురుగారు. కరెక్టేలే. నాట్యారంభే వారివాహే. వారివాహే అంటే ఆకాశాన్ని మేఘాలన్నమాట వారివాహే. ఇప్పుడు ఆ తెర మీద వెనక చిత్రం చూపిస్తారు. వారు ఏ నృత్య శైలిలో గొప్ప ప్రసిద్ధిలో కూడా చెప్పాలి నువ్వు. ఆయన కథక్ డాన్సర్ గురుగారు. ఆయన పేరు నాకు తెలియదండి. పండిట్ బ్రిజు మహారాజు గారు, ఆయన కూడా పద్మవిభూషణ్. వారు కూడా కూచిపూడి నాట్య కళాకారులుగానే వాళ్ళు కూడా వాళ్ళ తాన్నగారు వాళ్ళు కూడా ఆ కథక్ నాట్యాన్ని వంశంగా వాళ్ళ వంశం నుంచి వచ్చిందన్నమాట. థ్యాంక్ యూ. ఇప్పుడు మువ్వల సవడి కార్యక్రమంలో విరామం. మువ్వల సవడి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. 3వ ఆవృత్తం సాత్వికం. ఇందులో అభ్యర్థులు పదం కానీ, జావళి కానీ, శ్లోకాభినయం కానీ చేస్తారు. ముందుగా త్రిపుర నిఖిత వలపు నిలుప అనే పదాన్ని హిందోళ రాగం ఆది తాళంలో క్షేత్రయ్య వారి రచనను ప్రదర్శింపబోతోంది. కృష్ణ ఎడి కృష్ణ రాలేదు కృష్ణ ఇక రాడేమో. మలపు నిలుపా నా వశము కాదేమి చేతునే సఖియా. వలపు నిలుపా నా వశము కాదేమి చేతునే సఖియా.
తర్వాత శృతి సమన్వి దేవీ స్తుతిని శివరంజని రాగంలో ప్రదర్శిస్తోంది శ్రీ ఆది శంకరాచార్యుల వారి రచన. వికసిత వదన పద్మపత్రాయతాక్షి హేమాభా పీతవస్త్రా కరకలితలసధేమ పద్మాంబరాంగీ సర్వాలంకారయుక్తా సతతమభయదా భక్తనమ్రా భవానీ శ్రీవిద్యా శాంతమూర్తిం సకల సురనుతా సర్వసంపత్ప్రధాత్రీ ఇప్పుడు ఉషారాణి నీ మాటలే మాయనురా అనే జావళిని ప్రదర్శిస్తోంది పూర్వీ కళ్యాణి రాగం ఆది తాళంలో. నీ మాటలే మాయనురా నీ మాటలే మాయనురా నీ మాటలే మాయనురా నీ మాటలే మాయనురా సవి పల్కగ 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 నీ మాటలే ఏమేమో బోధించినన్నే మారచేసి ఆడిన ఏమేమో బోధించినన్నే మారచేసి ఆడిన మాటలే మాయనురా ఏమేమో బోధించినన్నే మారచేసి ఆడిన మాటలే మాయనురా సవి పల్కగ నీ మాటలే మాయనురా సవి పల్కగ నీ మాటలే చక్కని సామివలే చెక్కిలి నొక్కిరవ చక్కని సామివలే చెక్కిలి నొక్కి రవ్వ ముక్కిరని కిచ్చేనని తక్కువ చేసుకించిన మాటలే మాయనురా రవ్వ ముక్కిరని కిచ్చేనని తక్కువ చేసుకించిన ఈ మాటలే మాయనురా సవి పల్కగ నీ మాటలే మాయనురా సవి పల్కగ నీ మాటలే మాయనురా సవి పల్కగ నీ మాటలే మాయనురా. మూడో విభాగంలో మనం చివరిగా జాహ్నవి చెలియరో నేనేమి అనే అంశాన్ని ప్రదర్శిస్తోంది. జావళి నీలాంబరి రాగం ఆది తాళం శ్రీ నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యుల వారి రచన.
చెలియరో నేనేమి చెప్పుదు. పులితోలు దాల్చువాడే కలికి తురాయి వాడే కళమున పూసలు గైసేసేనే. పులితోలు దాల్చువాడే కలికి తురాయి వాడే గళమున పూసలు గైసేసేనే. తొలి చూపులోనే నా వలపు జూరాలాడిన తొలి చూపులోనే తొలి చూపులోనే నా వలపు జూరాలాడిన బలియు పొందులేక బతుకేలనే. చెలియరో నేనేమి చెప్పుదు నీ తోడ వలరాజుతో పూలకు వలరాజుతో పూలకు వలరాజుతో పూలకు బలి అయితినే. దీంతో 3వ రౌండ్ సాత్వికం పూర్తయిందండి. 4వ విభాగంలోకి అడుగుపెట్టే ముందు ఈనాటి ఎపిసోడ్లో న్యాయ నిర్ణేతగా ఇచ్చేసిన మన గురుగారు శ్రీ పసుమర్తి రామలింగ శాస్త్రి గారితో మాట్లాడి వారి దృక్కోణం నృత్య నేపథ్యం గురించి తెలుసుకుందాం. గురుగారు, మీరు అనుమతిస్తే కొన్ని ప్రశ్నలు అడుగుతానండి. తప్పకుండా అడగండి, నాకు తెలిసినవి అయితే వివరిస్తాను. కూచిపూడి నాట్య సాంప్రదాయ కుటుంబంలో జన్మించారు మీరు. అలాగే భరతనాట్యంలో కూడా ప్రావీణ్యం సంపాదించారు. మీ నాట్య ప్రస్థానం గురించి చెప్పగలరా? అందరికీ తెలుసు, కూచిపూడిలో పుట్టిన ప్రతి మగ పిల్లవాడికి నాట్యం నేర్పిస్తారు. అలాగే నాకు కూడా నాట్యంలో ప్రవేశం జరిగింది చిన్నప్పుడే, బాల్యంలోనే, చిరుతప్రాయంలోనే. కొన్నేళ్ల తర్వాత అక్కడి నుంచి మద్రాస్ వెళ్ళటం, రుక్మిణీదేవి అరుండేల్ కళాక్షేత్రంలో ఈ భరతనాట్యాన్ని అభ్యసించటం, అక్కడ డిప్లొమా సంపాదించి పొందిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి కూచిపూడికి వచ్చి తరుణంలో అప్పుడు చెన్నైలో కూడా ఉన్నప్పుడు అప్పుడు మద్రాస్ అనేవారు. అప్పుడే మా చిన్న సత్య మాస్టర్ గారి అకాడమీకి మేము చిన్నప్పుడు, నేను మా అన్నయ్య, నా పింతల్లి కొడుకు వెంకటాచలపతి అని జోషుల వారు, మేము ఇద్దరం అక్కడికి వెళ్తూ ఉండేవాళ్ళం. అప్పుడు మాస్టర్ గారు, రే నేను ఇవి చేస్తున్నాను, నువ్వు మన ఊరిని మళ్ళా పాత నాటకాలు అవి తీసి నువ్వు చెయ్యాలి, చేయగలిగిన వాళ్ళకి తక్కువ మంది, నువ్వు చేయాలి, మన ఊరి నాట్యాన్ని తీసుకెళ్ళాలి. నేనా ఈ వ్యత్యాంశాలు చేయటంలో దీంట్లో ఇదైపోయినాను, నువ్వు కొంచెం సంగీతం అది తెలుసు కాబట్టి అది చూసి వాటిని పునరుద్ధరించారా అని నాకు వారు ఇచ్చిన, అది ఆజ్ఞే అనుకుంటా నేను, వారు నా గురువుగా భావించి ఆ ఆజ్ఞని నేను తూచా తప్పకుండా పాటించి ముందుకు తీసుకెళ్ళాను అన్నమాట. గురుగారు, మీ నుండి రానున్న కాలంలో ఇంకా ఎన్నో నృత్య నాటకాలు, యక్షగానాలు రావాలని, ఇంకా ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా యువతను జాగృతం చేసే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నామండి. ధన్యవాదాలు, నమస్కారం. ఇప్పుడు మువ్వల సవడి కార్యక్రమంలో విరామం. మువ్వల సవడి
సవ్వడి మూవల సవ్వడి మూవల సవ్వడి. మువ్వల సవ్వడి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇప్పుడు చివరిది 4వ ఆవృత్తం కేళిక. కేళిక చివరి విభాగం కేళికలో మొదటి అభ్యర్థి త్రిపుర నిఖిత. వందే వాసుదేవం శ్రీరాగం ఖండచాపు తాళంలో అన్నమాచార్యుల వారి కీర్తన. వాసుదేవం శ్రీపతిం వందే 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 వాసుదేవం శ్రీపతిం బృందారకాతీశ వందిత పదాభ్యం వందే వాసుదేవం శ్రీపతిం బృందారకాతీశ వందిత పదాభ్యం వందే వాసుదేవం శ్రీపతిం వందే వాసుదేవం. ఇప్పుడు శృతి సమన్వి గోవర్ధన గిరిధర తరంగం రాగమాలిక ఆదితాళం నారాయణ తీర్థుల వారి రచన. తకిట దిం తకిట తుం తకిట నం తకిట తత్త దిద్ది తొత్తు నన్నం తం తకిట దిం తకిట తుం తకిట దింగిణతం కిడతక దరిగిడతం తం తకిట దిం తకిట త దింగిణతం ద దింగిణతం తరిగిడ దింగిణతం తం తక్కిట తక్క దిక్కు కిడతక దరిగిడదం దక్క దిక్కు కిడతక దరిగిడదం దక్క దిక్కు కిడతక దరిగిడదం తరిగిడదం తరిగిడదం దా తరిగిడదం దా తరిగిడదం దా ది తరిగిడదం దా ది తరిగిడదం దా ది కిడతక దరిగిడదం దా ది కిడతక దరిగిడదం తరిగిడదం 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 తరిగిడతక దిం తరిగిడతక దిం తరిగిడతక దిం జం తత్ తరిగిడతక ద దిత్తం కిడతక దరిగిడతక ద జం ద తరిగిడతక దిం 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 త జం ద తరిగిడతక ద దిత్తం కిడతక దరిగిడతక దం తక దం తక్క దిం తద త జం ద తరిగిడతక ద దిత్తం కిడతక దరిగిడతక ద జం ద తరిగిడతక దరిగిడతక దరిగిడదం
తజం త తరిగిడతగ తరిగిడ తరిగిడ తరిగిడదం తజం త తరిగిడతగ తరిగిడ తరిగిడ తరిగిడదం తరిగిడ తరిగిడ తరిగిడదం తరిగిడ తరిగిడ తరిగిడదం 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 తరిగిడతగ దండెత్తద్దింద దండెత్తద్దింద తరిగిడతగ దండెత్తజ్జండు దండెత్తజ్జండు తరిగిడతగ దండెత్తద్దిమ్మి దండెత్తద్దిమ్మి తరిగిడతగ దండెత్తగిట్ట దండెత్తగిట్ట గిడతగ దంగిడతగ దరిగిడతగ దంగిడతగ దరిగిడతగ దంగిడతగ దరిగిడతగ దరిగిడతగ దద్దిత్తా తజ్జం తద్ది గిన్నత దిత్తా తజ్జం తద్ది గిన్నత దా తజ్జం గిడతగ దరిగిడతం గిడతగ దరిగిడతం గిడతగ దరిగిడతం దిత్తా తజ్జం తక్క తద్ది గిన్నతం దిత్తా తజ్జం తక్క తద్ది గిన్నతం దా తజ్జం తక్క తద్ది గిన్నతం తక్క తద్ది గిన్నతం తక్క తద్ది గిన్నతం దిత్తా తజ్జం తక్క దిక్కు గిడతగ దరిగిడతగ దిత్తా తజ్జం తక్క దిక్కు గిడతగ దరిగిడతగ దా తజ్జం తక్క దిక్కు గిడతగ దరిగిడతం తక్క దిక్కు గిడతగ దరిగిడతం తక్క దిక్కు గిడతగ దరిగిడతం నాట్యరసోఘట నానాభరణ యది నారాయణ అచ్యుత చరణ యది నారాయణ అచ్యుత చరణ. గోవర్ధనగిరిధార తర్వాత ఉషారాణి పలుకుతేనెల తల్లి పవళించెను ప్రదర్శింపబోతోంది. ఆభేరి రాగం, ఆదితాళం, అన్నమాచార్ల వారి కీర్తన. పలుకుతేనెల తల్లి పవళించెను 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 కలికితనముల విభుని కలసినది గాన పలుకుతేనెల తల్లి పవళించెను కలికితనముల విభుని కలసినది గాన పలుకుతేనెల తల్లి పవళించెను కలికితనముల విభుని కలసినది గాన పలుకుతేనెల తల్లి పవళించెను మురిపింపు నటనతో ముత్యాల మలగుపై మురిపింపు నటనతో ముత్యాల మలగుపై మురిపింపు నటనతో ముత్యాల మలగుపై మురిపింపు నటనతో ముత్యాల మలగుపై పరవశంబున తరుణి పవళించెను మురిపింపు నటనతో ముత్యాల మలగుపై పరవశంబున తరుణి పవళించెను తిరువెంకటాచల విభుని కౌగిట కలసి అరవిరైను నోచమట అంటినది గాన అరవిరైను నోచమట అంటినది గాన అరవిరైను నోచమట అంటినది గాన పలుకుతేనెల తల్లి పవళించెను. చివరి విభాగం కేళికలో చివరిగా వచ్చే అభ్యర్థి జాహ్నవి తిల్లానా ప్రదర్శింపబోతోంది. ధనశ్రీ రాగం, ఆదితాళం, శ్రీ స్వాతి తిరునాల్ వారి రచన.
గీత ధుని కూతక దీంత రుకిటతో నాచరగే గోరి తాంధితం తై తై తిరహతం గీత ధుని కూతక దీంత రుకిటతో నాచరగే గోరి తాంధితం తై తై తిరహతం గీత ధుని కూతక దీంత రుకిటతో నాచరగే గోరి తాంధితం తై తై తిరహతం గీత ధుని కూతక దీంత రుకిటతో నాచరగే గోరి తాంధితం తై తై తిరహతం గీత ధుని కూతక దీంత రుకిటతో నాచరగే గోరి తాంధితం తై తై తిరహతం గీత ధుని కూతక దీంత రుకిటతో నాచరగే గోరి తాంధితం తై తై తిరహతం గీత ధుని కూతక దీంత రుకిటతో నాచరగే గోరి తాంధితం తై తై తిరహతం గీత ధుని కూతక దీంత రుకిటతో నాచరగే గోరి తాంధితం తై తై తిరహతం గీత ధుని కూతక దీంత రుకిటతో నాచరగే గోరి తాంధితం తై తై తిరహతం గీత ధుని కూతక దీంత రుకిటతో నాచరగే గోరి తాంధితం తై తై తిరహతం గీత ధుని కూతక దీంత రుకిటతో నాచరగే గోరి తాంధితం తై తై తిరహతం గీత ధుని కూతక దీంత రుకిటతో నాచరగే గోరి తాంధితం తై తై తిరహతం గీత ధుని కూతక बाज पायलो कहे जनन जनन बाज पायल कहे जनन जनन बाज पायल कहे जनन जनन बाज पायल कहे जनन 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 धीम जनन 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 धीम जनन 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 बाज पायल कहो जनन 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 धीम जनन 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 धीम जनन 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 गीत धुनि ಕೂತಕ ದೀಂತ ರುಕಿಟತೋ ನಾಚರಗೆ ಗೋರಿ ತಾಂಧಿತ ತೈ ತೈ ತಿರಹತಂ ಗೀತ ಧುನಿ ಕೂತಕ ప్రముఖ నాట్య గురువులు శ్రీ పసుమర్తి రామలింగ శాస్త్రి గారు మన మధ్య ఉండటం నిజంగా మనం చేసుకున్న అదృష్టం. జడ్జ్మెంట్ నా చేతిలోనే ఉంది. రిజల్ట్ తెలుసుకోవడానికి అందరూ ఆతృతగా ఉన్నట్టున్నారు. అయితే పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ అందుకోవడానికి నేను అభ్యర్థుల్ని ఆహ్వానిస్తున్నాను. అభ్యర్థులకి పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ ఇవ్వడానికి దూరదర్శన్ ప్రోగ్రామ్ డైరెక్టర్ కామేశ్వరి మేడంని ఆహ్వానిస్తున్నాను. మొదట సర్టిఫికేట్ అందుకోవడానికి నిఖితాను ఆహ్వానిస్తున్నాను. ఉషారాణి, జాహ్నవి, ఇప్పుడు శృతి సమన్విని ఆహ్వానిస్తున్నాను. మరి ఈరోజు ఈ మువ్వలి సవ్వడి కార్యక్రమం ఎపిసోడ్లో విజేతగా నిలిచిన అమ్మాయి జాహ్నవి తీర్థం. ఈ మువ్వల సవ్వడి అనేది ఒక పెద్ద మాల, ఇది ఒక పెద్ద నాట్య మాల అన్నమాట ఎపిసోడ్ కార్యక్రమం అనేది. సో మీరందరూ అందులో తలో పుష్పంగా ఉండి మల్లె విరజాజి మందార సమములు కొల్లలుగా తెచ్చి మాలలు కూర్చరే అన్నట్టు మీరందరూ కొల్లలుగా వచ్చి మాలలు కూర్చి ఎపిసోడ్ని ఒక పెద్ద మాలగా చేయాలని మీరందరినీ నేను ఆస్వాదిస్తున్నాను. ఈ నాట్యమాల, ఈ ప్రవాహం ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చే వారం మువ్వల సవ్వడి మరొక ఎపిసోడ్తో మీ ముందుంటాం. అంతవరకు ధన్యవాదాలు.
ధీం తనన ధీం తనన ధీం 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 సద సరి సద పద పద సద పమ పమ పద పమరి మప మప ద పమరి మరి మప మరి సరి సరి మరి సా మూవల సౌవడి 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 మూవల సౌవడి